ఈ రోజుకి ఇదే లాస్ట్ సమ్ అండ్ ఈ లెసన్ కూడా ఇదే లాస్ట్ సమ్. ఓకే, ఈ సమ్ రావాలంటే మీకు మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ రావాలి. ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, దాన్ని ఉపయోగించి చేయాలన్నమాట. అంటే అప్లికేషన్ ట్రిగ్నోమెట్రీ చేస్తాం, లాస్ట్లో చిన్నదన్నమాట. చూద్దాం ఒకసారి. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఏ స్ట్రైట్ హైవే ఉంది, ఏ హైవే? ఇదిగో ఇదంతా ఒక స్ట్రైట్ హైవే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. జాగ్రత్తగా వినండి, డయాగ్రామ్ రావాలి. డయాగ్రామ్ రాకుండా అసలు ఏం చేయలేదు. ఇదంతా ఒక స్ట్రైట్ హైవే. స్ట్రైట్ హైవే ఉంటే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఏంటి? ఇదంతా స్ట్రైట్ హైవే. లీడ్స్ అంటే ఏంటి? తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకువెళ్తుంది? ఇది టవర్ అనుకోవచ్చు కదా. ఇదిగో ఇది టవర్, ఇది హైవే. ఓకే, ఫుట్ ఆఫ్ ద టవర్. ఏ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్. ఎక్కడ ఉన్నాడు? ఇదే కదా టాప్. దీని మీదే ఉన్నాడు, నుంచున్నాడు. నుంచుని టాప్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్స్ ఎన్ కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాడు. హైవే మీద ఏముంది? ఒక కార్ ఉందన్నమాట. పైనుంచి కింద చూస్తున్నాడు. పైనుంచి కింద చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అబ్జర్వ్స్ ఏ కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees. ఎంత? 30 degreesలో చూస్తున్నాడు. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇలాగే కదా తీసుకోవాలి, ఇలా ఉంటుంది. ఇదంతా 30 degrees. ఇది 30 అయితే ఇది కూడా ఏమవుతుంది? 30 degrees. ఓకే, అదో పక్కన ఉంచండి. ఇంకేమంటున్నాడు? అర్థమైంది? ఇది ఏమన్నా ఇచ్చాడా? ఏమన్నా డైమెన్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఇంకేమంటున్నాడు? విచ్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్. ఇప్పుడు ఈ కారు ఉందనుకో, కారు ఒక కొంత స్పీడ్లో వెళ్తుంది కదా, ఇలా ట్రావెల్ అవుతుంది కదా, ఒక యూనిఫామ్ స్పీడ్. వాట్ ఈజ్ మీన్ బై యూనిఫామ్? సమానంగా అంటే ఒకే స్పీడ్లో వెళ్తుంది. సపోజ్ 20 kilometers అయితే 20 kilometers per speed. ఓకే, అంటే ఇక్కడ ఎంత స్పీడ్ ఉందో ఇక్కడ అంత స్పీడ్ ఉంటుంది, అండ్ ఇక్కడ అంత స్పీడ్ ఉంటుంది. చివరి దాకా వచ్చే వరకు కూడా అదే స్పీడ్ ఉంటుంది. దీంట్లో కీ పాయింట్ ఇదే, చివరి వరకు స్పీడ్ ఒకటే. విచ్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్ 6 seconds లేటర్. అంటే కార్ ఫస్ట్ ఇక్కడ ఉంది, 6 seconds కొంచెం ముందుకు వస్తుంది కదా. 6 seconds లేటర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees అంటున్నాడు. కార్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకే, ఇక్కడికి వస్తే ఈ పాయింట్కి వచ్చింది కదా. ఎంత టైం పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి? ఎంత పట్టింది? 6 seconds పట్టింది. 6 seconds పడితే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 30 degrees. కొంచెం ముందుకు చూసింది అనుకో, వాడు ఎలా చూసేదాలో కొంచెం ఎలా మార్చాలి కదా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? డిప్రెషన్ ఎంత పెరుగుతుంది? 60 degrees. ఇదే కదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే, ఇదే కదా. ఎంత? 60 degrees. అర్థమైందా? పైనుంచి కదా. ఇది 60 degrees అయితే ఇది కూడా ఏమవుతుంది? 60 degrees అవుతుంది. ఓకేనా? వీడికి ఏం కావాలి? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి, ఏ పాయింట్ దగ్గర నుంచి? ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అర్థమైందా? చూడండి క్వశ్చన్ ఎలా అడిగాడు వీడు. వీడు అసలు ఏ యూనిట్స్ ఇవ్వలేదు, జస్ట్ 2 యాంగిల్స్ ఇచ్చి టైం ఇచ్చాడు అంతే. మనకేమిచ్చాడు? ఇదిగో టైం ఇచ్చాడు. ఎంత? అది కూడా ఏంటి? ఇక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి వరకు రావడానికి ఎంత ఇచ్చాడు టైము? 6 seconds ఇచ్చాడు. 6 seconds ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఎలా చేస్తాం? జీరో ఐడియా, అసలు ఏం తెలియదా? ఓకే, మనకు ఉన్నాయి అన్నీ రాద్దాం. మనకి ఏమేమి తెలిసి అన్నీ రాద్దాం. ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఇది అరేంజ్ చేస్తున్నాను ఈ కార్ని. అర్థమైంది కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్ దగ్గర ఉంది. ఈ పాయింట్ దగ్గర ఉంటే 6 seconds తర్వాత, ఇది ఇక్కడ రాస్తాను, 6 seconds ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఎంత? ఒక యూనిఫామ్ స్పీడ్తో. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వెళ్తుంది? ఎక్స్ అనుకోవచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిచినంత రాద్దాం. గివెన్ ఏమిచ్చాడు? గివెన్. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నాడు మనిషి, యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ కింద చూస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ ఇక్కడ ఉంది, 6 seconds తర్వాత కార్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ ఎంతకు పెరిగింది? 60 degreesకి. 60 degrees పెరిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవడానికి ఎంత టైం కావాలి? అది క్వశ్చన్. ఓకే, గివెన్ ఏంటి, ఏమి ఇచ్చాడు? ఓన్లీ యాంగిల్ ఆఫ్ డెప్రెషనే కదా ఇచ్చాడు. ద యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ నుంచి టు ద కార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 degrees. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ ఏమవుతుంది? 5 minutes. యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది కదా. ద యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ చేంజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees when the car move towards the tower for 6 seconds. చూడండి, ఒక్క పాయింట్లోనే అంత రాశాను. యాంగిల్ ఆఫ్ డెప్రెషన్ ఎక్కడ మారుతుంది? 30 degrees నుంచి 60 degrees మారుతుంది. టవర్ గుండా ట్రావెల్ అయినప్పుడు ఫర్ 6 seconds. అర్థమైందా? నోట్ చేయండి, ఇక్కడ వరకు నోట్ చేయండి, అర్థం చేసి చెప్తాను. ఒకసారి అండి దీన్ని పేర్లు పెట్టుకుంటాను. ABCD. ఓకే, ఇప్పుడు పాస్ చేసి ఓకే నోట్ చేస్తారు కదా, అరేంజ్ చేస్తున్నాను. ఒకసారి సమ్ చెప్పే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమైనా ఉందా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. అది యాక్చువల్గా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్ అని ఉంటుంది. సింపుల్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో? స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ అంటున్నాడు కదా. చూడండి ఒకసారి, స్పీడు సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు స్పీడ్ ఎంత ఉంటుందో ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంత ఉంటుంది, అండ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంత ఉంటుంది. యూనిఫామ్ స్పీడ్ కదా, అర్థమైందా? మొత్తం ఈ లైన్ అంతా స్పీడ్ ఒకటే ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే టైం ఇచ్చాడు వీడు. టైం ఎంత ఇచ్చాడు? 6 seconds. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? CD. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? CD బై టైం ఎంత పడింది? 6 seconds. ఇది X. అర్థమైందా? స్పీడ్ ఎంత పడింది దీనికి? CD బై X. ఇదో పక్కన ఉంచండి ఒకసారి. మనకున్న 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? ఏ వాల్యూలు ఇవ్వలేదు కదా వీడు. చేద్దాం, అసలు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, దాని తర్వాత ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. చెప్తారా? ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి? ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ఎట్ B. ఏంటి మనకి? ఆపోజిట్. రెండాట్లు కామన్ సైడ్ ఆపోజిట్ కదా, అందుకని ఆపోజిట్ తీసుకుంటున్నాను. ఆపోజిట్ అడ్జసెంట్ ఉన్నప్పుడు ఏంటి? tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan θ అంటే ఎంత? tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 60 వాల్యూ ఎంత? AB బై BC. ఓకే, AB బై BC. tan 60 వాల్యూ ఎంత? √3/1. AB అంటే AB కింద ఉంచండి. BC ఈజ్ ఈక్వల్ టు ఎంత? X అని సెకండ్స్ అన్నాను. డిస్టెన్స్ ఎంత?
పోనీ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటారా? ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ ఎంత? ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఏబీ ఈజ్ ఈక్వల్ టు x√3. ఓకే, x√3. ఇంకో ట్రయాంగిల్ తీసుకుందామా? ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది? ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర. ఓకే, మళ్ళీ ఏం తీసుకుంటాం? ఆపోజిట్ ఇస్తుంది కదా, tan θ. tan θ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. tan యాంగిల్ ఎంత ఇక్కడ? ఇక్కడ 60 degrees ఇందాక, ఇప్పుడు 30 degrees. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఏబి బై అడ్జసెంట్ ఏంటి? అడ్జసెంట్ ఏంటి? బీడి. ఒక్కసారి అండి, tan 30 వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? ఏబి. అడ్జసెంట్ ఏంటి? బీసీ ప్లస్ సిడి. 1/√3 ఏంటి? 1/√3 ఏబి బై. ఓకే, ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేచ్చా? ఏబి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబి వాల్యూ ఆల్రెడీ వస్తుంది కదా ఇక్కడ మనకి. ఏబి వాల్యూ ఎంత? x√3 బై బీసీ వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ సిడి. అంతేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? x√3 ఇంటూ √3. అంతేనా? దీన్ని దీంతోనూ అండ్ దీన్ని దీంతో చేయాలి. ఎక్స్ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు x√3 ఇంటూ √3 ఎంత? 3 ఇంటూ √3 3 కదా, 3x. సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3x ప్లస్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు కట్స్ తీసుకొస్తే -x. 3x మైనస్ ఎక్స్ ఎంత? సిడి వాల్యూ ఎంత వచ్చింది? 2x వచ్చింది. ఎంత వచ్చింది? 2x. రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే అది. ఒక్కసారి చూడండి, ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఎంత? ఒక సమ్ అనే ఒక పాయింట్ ఉంది. ఇక్కడ స్పీడ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంత ఉంటుందా స్పీడ్? అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అంతే కదా ఉంటుంది స్పీడ్. ఒకసారి చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి? ఇక్కడ దీన్ని ఎంత? సిడి బై ఎంత? టైమ్ 6 కదా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6. సిడి బై 6 ఈజ్ ఈక్వల్ ఎంత? సిడి అంటే ఎంత? 2x బై 6. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? సిడి ఎంత? 2x బై టైం ఎంత? 6. ఇప్పుడు స్పీడ్ ప్రతి చోట ఈక్వల్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్పీడ్ ఒకటి కదా, ఈక్వల్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత స్పీడ్ ఉంటుందో అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా వెళ్ళేటప్పుడు కూడా అంతే స్పీడ్ ఉంటుంది కదా. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్? ఎక్స్ బై టైం తెలియదు కదా, టైం కింద ఉంచండి. ఈ స్పీడు ఈక్వల్ కాదా? ఫస్ట్ క్వశ్చన్. యూనిఫామ్ స్పీడ్ కదా, కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమనుకుంటారు? దీన్ని ఏమంటారు? ఈక్వేషన్ 2 అనుకోండి. రెండు ఈక్వల్ కదా, రెండు స్పీడ్స్ ఈక్వలా? ఈక్వేషన్ 1 ఈక్వల్ ఈక్వేషన్ 2 చేసుకోవచ్చా? దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2. 1 అంటే ఏంటి? 2x బై 6 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత? x బై టైం. బోత్ సైడ్స్ ఏం క్యాన్సిల్ అవుతుంది? x క్యాన్సిల్ అయిపోతుంది కదా డైరెక్ట్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? అప్పుడు ఏముంది? 2 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6. 2 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 6. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6/2. 6/2 అంటే ఎంత? 3. ఇక్కడ టైం ఎలా తీసుకుంటున్నాం? సెకండ్స్లో కదా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అర్థమైందా? అది అంటే మనకి ఏ వాల్యూ లేదు, వీడు ఆపోజిట్ ఇవ్వలే, ఎడ్జసెంట్ ఇవ్వలే, జస్ట్ యాంగిల్ ఇచ్చి టైం ఇచ్చినా మనం చేయగలం. అదే మ్యాథ్స్ యొక్క గొప్పదనం అనమాట. అర్థమైందా? జాగ్రత్తగా చేయాలి, రెండు ట్రయాంగిల్స్ బట్టి చేసుకుంటాం అనమాట. సిడి ఈజ్ ఈక్వల్ టు 2x చేస్తాం అండ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు x√3. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. యూనిఫామ్ స్పీడ్ అనే కీవర్డ్ ఇచ్చాడు కదా, ఇక్కడ స్పీడ్ ఎంత ఉంటుంది అండ్ ఇక్కడ కూడా స్పీడ్ ఎంత ఉంటుంది. ఇక్కడ స్పీడ్ రాసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? x. టైం తెలియదు కదా, ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్పీడ్ ఎంత?
ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది 2x, ఎంత టైము 6, అర్థమైందా? అందుకని 2x/6. దీన్ని దీంతో ఈక్వల్ చేసుకుని క్యాన్సిల్ చేస్తే టైం ఈక్వల్ ఎంత 3 seconds. ఓకేనా? ఇది నోట్ చేయండి, ఇంకొకసారి చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో పెడతానుగా, అప్పుడు చూడండి, అర్థమవుతుంది. ఓకే, క్లోజ్ చేసే వీడియో.